హాయ్ అండి. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామికి లడ్డు ఎందుకు ఇష్టం అనే విషయాన్ని తెలుసుకుందాం. చాలా కాలం క్రిందట తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉండేవారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి తమ ప్రేమతో నైవేద్యం సమర్పించేవారు. ఒకరు పాలు తెచ్చేవారు, ఒకరు పండ్లు తెచ్చేవారు, ఒకరు అన్నం పెట్టేవారు. ఇలా ఒకరోజు చాలా పేద భక్తుడు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాడు. అతని దగ్గర పెద్దగా డబ్బులు లేవు, కానీ స్వామిపై అతనికి అపారమైన భక్తి ఉంది. అతను తన ఇంట్లో ఉన్న కొద్దిగా పిండి, బెల్లం, నెయ్యితో చిన్న చిన్న లడ్డూలు చేసి స్వామివారికి నైవేద్యంగా తీసుకువచ్చాడు. ఆ భక్తుడు ఇలా ప్రార్థించాడు, స్వామి, నా దగ్గర పెద్దగా ఏమీ లేదు, నా భక్తితో చేసిన ఈ చిన్న లడ్డూని స్వీకరించండి అని. అప్పుడు స్వామివారు ఆ భక్తిని చూసి ఎంతో ఆనందించారు. భక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లడ్డూ నైవేద్యం చాలా ఇష్టమైనదని చెబుతారు. తరువాత కాలంలో తిరుమల దేవస్థానంలో ప్రత్యేకంగా తిరుపతి లడ్డు ప్రసాదం తయారు చేసి భక్తులకు ఇవ్వడం ప్రారంభించింది. ఈ లడ్డు ఎంతో పవిత్రమైన ప్రసాదంగా భావిస్తారు. భక్తులు స్వామివారి ఆశీర్వాదంగా ఇంటికి తీసుకువెళతారు. మనం ఈ కథలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడికి పెద్ద పెద్ద కానుకలు అవసరం లేదు, నిజమైన భక్తి ముఖ్యం. చిన్న కానుక కూడా ప్రేమతో ఇస్తే దేవుడు ఆనందిస్తాడు. అందుకే ఇప్పటికీ తిరుమలలో స్వామివారికి లడ్డూ నైవేద్యం ఎంతో ప్రత్యేకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే